హల్లెలూయా, స్తోత్రం. మంచి దేవుని ప్రేమిళ్ళారా, నేటి మన ఆత్మీయ ధ్యానం నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదివి మనం ధ్యానం చేసుకున్నాం. చదవండి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ సత్యలేఖను బట్టి మనం అందరం ఒకసారి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని ప్రేమిడలారా, అపోస్తలుడైన పౌలు ఒక అతి శ్రేష్టమైన దానిని సంపాదించుకున్నట్టుకాయి తనకు కలిగి ఉన్న లాభకరమైన వాటిని, తనకు ప్రయోజనకరమైన వాటిని, తనకు బెనిఫిట్ అయిన వాటిని వదులుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర నుండి తనకు కలిగిన వాటి కంటే కూడా ఇంకా శ్రేష్టమైనవి దేవుని ఎదురు నేను పొందుకోబోతున్నాను, దేవుని దగ్గర నుంచి నాకు అది రాబోతున్నదని తెలుసుకొని తన కలిగి ఉన్న వాటన్నిటినీ నష్టముగా వేస్ట్గా నష్టం అనగా వేస్ట్గా ఎంచుకుంటున్నాడు. ఇంకా అక్కడ ఒక మాట ఎంచబడింది. ఏంటిదంటే ఆ చివరి మాట, నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంటతో సమానం అంటే ఇదన్నమాట. అర్థమైందా? పెంట అంటే దానికి అనగా ఏవైతే అపోస్తలుడైన పౌలుకు లాభకరంగా ఉన్నాయో, ప్రయోజనకరంగా ఉన్నాయో, వేటిని వల్ల అయితే తనకు గొప్ప ఘనత, కీర్తి, పేరు, ప్రతిష్టలు వస్తాయో అవన్నిటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తాను పొందుకోబోయే బహుమానము కొరకు, యేసుక్రీస్తు వల్ల తనకు వచ్చే లాభము కొరకు, తనకున్నటువంటి లాభాలన్నిటినీ అంత వేస్ట్గా దాన్ని ఎంచుతున్నాడు. తనకు కలిగిన అతిశయము, జ్ఞానము, విద్య కానీ, ఉద్యోగాలు కానీ, ధనము కానీ, బలము కానీ, అందము కానీ, ఐశ్వర్యము కానీ, ఇవి ఏవి ఉన్నాయో అవన్నిటి కూడా ప్రభువు దగ్గర నుంచి పొందుకోబోయే ఐశ్వర్యం ఎదుట ఇవన్నీ వేస్ట్ అంటున్నాడు. ఇవన్నీ నాకు పెంటతో సమానం అంటున్నాడు. ఇవన్నీ నాకు లాభకరమైన కావని ఎంచుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి తనకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాడంట. దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రభు చేత పట్టబడక ముందు, ప్రభు దర్శించక ముందు, అతను సౌలను పేరు పెట్టబడి ఉన్నప్పుడు ఆసక్తి కలిగిన వాడు, యూదా మతము కొరకై ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నవాడు, తన మతము గురించి నిష్ఠ కలిగిన వాడు, ఈ ధర్మశాస్త్రం గ్రంథం అంతటి బాగా చదువుకున్నవాడు, అనగా బైబిల్ ట్రైనింగ్ చేసినవాడు. గమాలియేలు అనే ఒక టీచర్ దగ్గర వెళ్ళి ధర్మశాస్త్రమును బాగా చదివి ధర్మశాస్త్రమును బాగా వంట పట్టించుకున్నవాడు. పౌలుకు 2-3 లాంగ్వేజెస్ వచ్చు, హెబ్రీ భాష కాకుండా. ఇతడు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, గొప్ప ధనవంతుని ఇంట్లో పుట్టినవాడు, యవనస్తుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, ధైర్యవంతుడుగా ఉన్నాడు.
ఆ యొక్క ప్రధాన యాజకుల చేత, అందరి చేత మంచిగా పిలువబడుతున్నాడు. వీడు మనకు పనికొచ్చేవాడు అన్నట్టుగా సౌలు ఆ కాలంలో అట్లా ఉన్నవాడు. ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించి ఆ దమస్కు మార్గంలో యేసు ప్రభు తన దర్శన భాగ్యం అతనికి ఇచ్చాడు, అప్పుడు సౌలు అయిన పౌలు తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి, సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభు కొరకై సమర్పించుకొని వచ్చేశాడు. అప్పటి నుండి ప్రభు కొరకై ప్రయాసపడుతున్నాడు. ఈ సౌలును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలు గురించి ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యములు దేవామి స్తోత్రం 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 9వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. 15వ వచనం. ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేనితనికి చూపుదనని అతనితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు అననీయ అనే భక్తునికి సౌలు గురించి చెప్తూ, సౌలు కొన్ని గంటల ముందే ప్రభు చేత దర్శించబడ్డాడు. ఆ మార్గంలో దర్శించబడి గొప్ప వెలుగు రూపంగా సౌలుకు దర్శనం కలిగిన తర్వాత సౌలు యొక్క కన్నులు మూయబడ్డాయి. కన్నులకు అంధత్వము కలిగి సౌలు ఆ యొక్క దమస్కులోనికి తేబడి ఒకరింట్లో సౌలు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభువు ఆ యొక్క దమస్కులో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని దర్శించాడు. ఆయన పేరు అననీయ. ఆ పాస్టర్ గారిని దర్శించి, అననీయ, ఇదిగో నువ్వు ఫలాని ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి. అతని కళ్ళు మూయబడ్డాయి, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అతని కళ్ళు తెరవబడతాయి, తర్వాత అతనికి బాప్తిస్మం ఇయ్యి అని ప్రభువు అననీయకు చెప్తే, అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా నీకు ఆయన సంగతి తెలియదు. ఆ 13వ వచనంలో అంటాడు, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. ప్రభుకే అననీయ చెప్తున్నాడు. ప్రభువు అననీయకి చెప్పి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అతని కొరకంటే, అననీయ చెప్తున్నాడు, ప్రభువా నీకు అతని సంగతి తెలియదు, నువ్వు ఏదో అనుకుంటున్నావు. ఇతడు యెరూషలేములో క్రైస్తవులను చాలా మందిని హింస పెట్టిండు, చెరసాలలో వేసిండు, బాధించుడు, కొరడాలతో కొట్టాడు. ఇక్కడున్న సంఘస్థులను క్రైస్తవులను కూడా హింసించడానికి వచ్చాడు. అటువంటి వారిని నీ కొరకు ప్రార్థన చేయమంటారేంది అని అననీయ యేసు ప్రభుకు చెప్తున్నాడు దర్శనమని. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏమని, అననీయ, ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు. ఇతడు నా కొరకు పనికొచ్చే సాధనము. ఇంకేమంటున్నాడంటే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో ప్రభు అననీయగా చెప్తున్నాడు. ఇతడు ఈ సౌలు నా నామము కొరకు, నా కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. చూడండి, ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఎన్ని శ్రమలు పడాలనో ఇవి నేను ఇతనికి చూపిస్తా. దేవుని సేవకు వస్తే మాకు డబ్బులు వస్తాయి, మాకు ఐశ్వర్యం వస్తుంది, మాకు మంచి ఇల్లు ఉందా, మాకు ఎంత జీతం వస్తుంది, ఇవి కాదు. ప్రభు యొక్క సేవలో శ్రమలు ఎన్ని పొందాలనో, ఎన్ని కష్టాలు పొందాలనో, ఆ కష్టాలే
ప్రభు యొక్క మహిమలో కిరీటాలై నిలుస్తాయి. దేవునికి స్తోత్రం. ఇదే అపోస్తలుడైన పౌలుకు సౌలును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఏర్పరచుకున్న దినమందే దేవుడు దాన్ని స్థిరపరిచేశాడు, రాసేశాడు. పౌలు కొరకు బహుమానాలు దేవుడు రాయలేదు, శ్రమలు రాసి పెట్టాడు. దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడాలో అవన్నీ కూడా పౌలు జీవితంలో అనుభవించాలని దేవుడు రాసి పెట్టేశాడు ఆ రోజు. అప్పుడు అననీయ లేచి వెళ్ళి ప్రార్థన చేశాడు. పౌలు కొరింథీ రాసిన పత్రికలో చెప్తుంటాడు, ఆయన పొందిన శ్రమలది లిస్ట్ ఒకటి ఉంటుంది. అతడు ఎన్నెన్ని శ్రమలు పొందాడని. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 3 సార్లు తిన్నాడంట. ముమ్మారు. యేసు ప్రభు ఎన్నిసార్లు తిన్నాడు? ఒక్క పర్యాయం తిన్నాడు. దేవుని బిడ్డలారా, అనగా యేసు ప్రభు కంటే ఇతడేమి గనుడని కాదు. కనుక ఇటువంటి శ్రమలు, చంపబడ్డాడు, కొట్టబడ్డాడు, కర్మబడ్డాడు, ఈడవబడ్డాడు. సముద్రంలో ఒక రాత్రంతా సముద్రంలో గడిపాడు. ఒక రాత్రంతా తిండి తిప్పలు లేకుండా. ఎందుకొరకు? ప్రభు కొరకు. ఏం లాభం వస్తుంది? ఇన్ని శ్రమలు పొందితే అతనికి కలిగే బహుమానం ఏంటిది? దేవుని బిడ్డలారా, అదే సంగతి ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అదే చెప్తున్నాడు, అదే మాట అంటున్నాడు. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చూడండి అంటున్నాడు, 10వ వచనం చదవము. ఇప్పుడు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెండుతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దేవుని ప్రేమిలారా, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానములో నాకు అటువంటి అనుభవంలో నేను పాలు పంపులు పొందాలి. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. చూడండి, యేసు క్రీస్తు ఏ విధము చేతనైతే మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు, యేసుక్రీస్తు ఏలాగు మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు కలగవలెనని. రెండవది, ఆయన యొక్క మరణ విషయంలో సమాన అనుభవం. యేసు ప్రభు ఎలాగైతే సిలువపై మరణం పొందాడో అటువంటి మరణం యొక్క అనుభవం నాకు కూడా కావాలి. ఎవడు కోరుకుంటాడు ఇది? యేసుక్రీస్తు సిలువపై మరణం పొందినటువంటి అనుభవం, ఆ యొక్క అనుభవం యొక్క సమానత్వమైన అనుభవం, అటువంటి అనుభవం కూడా నేను వెళ్ళాలి. ఇది సంపాదించుకోనికి నేను సమస్తాన్ని విడిచిపెడుతున్నా, నాకు కలిగిన లాభాలన్నీ వేస్ట్ అనుకుంటున్నా. యేసుక్రీస్తుతో పాటు సిలువ అనుభవం, ఆయన మరణిస్తుంటే అటువంటి శ్రమలు, ఆ యొక్క బాధలు, అవి నా జీవితంలో కూడా సార్థకము కావాలి, నా జీవితంలో కూడా నెరవేర్చబడాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకు కొరకు చనిపోయాడు? ఎవరి కొరకు చనిపోయాడు? ఆ యొక్క అనుభవం గుండా వెళ్ళాలి. మనందరి నిమిత్తమై యేసుక్రీస్తు చనిపోయాడు. సర్వలోక పాపముల నిమిత్తమై చనిపోయాడు. సర్వలోక క్షేమము కొరకు యేసు ప్రభు చనిపోయాడు. నేను కూడా ఆ అనుభవంలోనికి వెళ్ళాలి. మనుషులందరినీ సంపాదించుకుంటాయి, మనుషులందరినీ రక్షించుట కొరకాయి అటువంటి శ్రమలో గుండా నేను కూడా వెళ్ళాలి. అటువంటి మరణం అనుభవించాల్సి వచ్చినా ఆ శ్రమల గుండా నేను వెళ్ళాలి. కనుక ఆ శ్రమలు పొంది ఒకడినైనా నేను రక్షించగలిగితే, ఒకడినైనా నేను విమోచింపగలిగితే, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని వెనుకకి చూడండి అమ్మ, వెనుకకి ఉంటుంది ఆ మాట. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలని అతడు అందరికీ తగినవాడుగా జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందికుందా? ఏ విధము చేతనైనను నేను కొందరిని స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం. 12వ వచనం చూడమ్మా. 12వ వచనంలో
దేవునికి స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము, తాత్పర్యము అంతా ఏంటిదంటే, ఇన్ని శ్రమలు పొందుట, ఇన్ని శ్రమల గుండా అనుభవించుటకు కారణం ఏంటిదంటే, ఏ విధము చేతనైనను కొందరిని నేను రక్షించాలి. ఏ విధమైన చేతనైనను యోధులైన వారిని కానీ, యూదులు కాని వారినైనా కానీ, గ్రీకు దేశస్థులైన కానీ, రోమీలైన కానీ, ఎవరినైనా కానీ, ఏ విధము చేతనైనను కొందరిని క్రీస్తులోనికి నేను నడిపించుట కొరకాయి ఆయన తన్ను తాను సమర్పించుకుంటున్నాడు, తన్ను తాను అర్పించుకుంటున్నాడు. అనగా క్రీస్తు పొందిన శ్రమలలో పాలు పంపులు పొందుట కొరకు కూడా చివరికి క్రీస్తు ఆ యొక్క ప్రజల కొరకాయ, వారి యొక్క రక్షణ కొరకాయ తన ప్రాణమును సిలువపై అర్పించుట అంతగా క్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంత హీనమైన మరణమునకు, ఒక బందిపోటు దొంగలు, దుర్మార్గులు వేయబడే యొక్క సిలువ మరణానికి యేసు ప్రభు అప్పగించుకున్నాడు. అది ఎలాగో సాధ్యమైన అసలు ప్రభుకు ఎందుకంతగా అప్పగించుకున్నాడని పౌలు తలంచి 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 ఆలోచించి, అనుభవములోనికి నేను రావాలి, అది నేను తెలుసుకోగలగాలి. క్రీస్తు యొక్క శిలువ మరణం యొక్క అనుభవము, ఆ మరణము కొరకు, ఆ శిలువ మరణం పొందేటందుకు కొరకు ఎవరి కొరకు పొందుతున్నాడు, అసలు ఎందుకు కొరకు పొందుతున్నాడు, ఏంటి కారణము అనేది పౌలు తలంచి, ఆ మరణం ద్వారా ఎంతమందికి రక్షణ, యేసుక్రీస్తు మరణం ద్వారా ఎంతమందికి పాపక్షమాపణ, ఈ విషయములను తెలుసుకొని, ఈ విషయములను అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డల ఆత్మ ద్వారా గ్రహించి, నేను కూడా ఆ మార్గంలో నేను వెళ్ళాలి అంటున్నాడు. క్రీస్తుతో కూడా సమాన అనుభవము గలవాడనై ఉండుటకై ఏ విధము చేతనాయనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై, ఆయన మరణ విషయములో సమానమైన అనుభవం, యేసు క్రీస్తు యొక్క మరణం, యేసు క్రీస్తు యొక్క శ్రమలు, యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం, ఈ అనుభవంలో సమాన అనుభవం కలిగిన వాడని ఉండుట కొరకాయ తన కలిగిన ఆధిక్యతలన్నీ కూడా, తనకు ఉన్న లాభకరమైనవన్నిటి కూడా తాను విడిచిపెట్టేసుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. పెంట అంటే మన శరీరంలో ఏదైనా పనికి రానున్నదంటే అది పెంటనే, అనగా వేస్టేజ్. కనుక దానిలాగా, అంత వేస్టేజ్ లాగా తన కలిగినవన్నిటిని ఎంచుకుంటున్నాడు. మనకు కలిగిన లాభములన్నీ ప్రభు కొరకు మనకు లాభముగా ఉన్న వాటిని విడిచిపెట్టుకుంటున్నారు. ప్రభు కొరకు మనకు ప్రయోజనకరమైన విడిచిపెట్టుకుంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనకు ప్రయోజనకరమైనది ఏదైనా వస్తే ప్రభు కొరకు మనం విడిచిపెట్టుకొని ఆ మనస్సును కలిగి ఉండాలి. మనస్సును కలిగి ప్రభు ఒక దిక్కుంటాడు, మన యొక్క ఇంపార్టెన్స్ ఒక దిక్కుంటాడు, మనకు కావలసిన కొన్ని దేనికి ప్రాధాన్యత, దేనికి లాభం, దేనివల్ల మనకు లాభం, ఈ లాభం ఇచ్చే దానిని ప్రభు కొరకు దాన్ని వదిలివేసుకున్నాం. ఎందుకొరకు ఇంత త్యాగం చేస్తున్నాడు, ఎందుకొరకు ఇంత సమర్పించుకుంటున్నాడు, దేని కొరకు చూడండి. ఆయన మరి సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, దేవునికి స్తోత్రం, ఆయనను, ఆయన పునరుత్థాన బలం కనుక యేసు క్రీస్తు మృతులలో నుండి లేచినటువంటి ఆ పునరుత్థాన బలం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు పాతాళంలో నుండి ఆయన ఆత్మని ఎలాగో లేపుకొని వచ్చాడు. ఆ అనుభవాన్ని నేను అనుభవించాలి. అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చినప్పుడు మనము కూడా పూర్వధ్వని మ్రోగినప్పుడు మృతులు సజీవులుగా లేపబడే ఆ అనుభవంలో నేను పాల్పంపులు పొందాలి, ఆ గుంపులో నేను ఉండాలి. అందు నిమిత్తమై క్రీస్తుతో కూడా నేను ఇప్పుడు మరణ అనుభవాన్ని అనుభవిస్తున్నాను. మరణించకుంటే మనము లేపబడము. గుర్తుపెట్టుకోండి, ఇది
మనం మరణించకుంటే మనము లేపబడము. క్రీస్తుతో కూడా మనం మరణించకపోతే క్రీస్తు రాకడలో మనము లేపబడము. క్రీస్తుతో కూడా మనం పైకి లేపబడము. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు బ్రతికుండగానే క్రీస్తు నిమిత్తము మరణ అనుభవాన్ని అనుభవించాలి. అనగా క్రీస్తు శ్రమలలో మనం పాలు పంపులు పొందాలి. క్రీస్తు కొరకై మనకు కలిగే శ్రమలు, నిందల, అవమానములను సహించుట కొరకాయి మనకు కలిగిన వాటిని ప్రభు కొరకే విడిచిపెట్టాలి. ప్రభు కొరకే త్యాగం చేయాలి. ప్రభువును మనం ముందు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మనమే వాటిని వెలికేసేయాలి. ఒక భక్తుడు పాడతాడు కదా, నా ముందు సిలువా, నా వెనుక లోకం, నా ముందు సిలువా, నా వెనుక లోకం, నా ముందు సిలువా, నా వెనుక లోకం, వెనుదీయాను, 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 యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, వెనుదీయాను, 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 వెనుదీయాను. దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు తన ఆత్మీయ యాత్రలో ప్రభు ఆయనను పిలిచినప్పటి నుంచి, ప్రభు ఆయనను దర్శించిన దినము నుండి ప్రభువును స్టడీ చేస్తూ వస్తున్నా, ప్రభువును ధ్యానిస్తూ వస్తున్నా, ప్రభువుని గురించి తెలుసుకుంటూ వస్తున్నా. ఎందుకొరకు ప్రభు ఇటువంటి మరణం పొందవలసి వచ్చింది? ఎవరు అయినా ఎందుకొరకు మరణం పొందాడు? ఆ మరణం యొక్క అనుభవం నాలో కూడా. ఆయన మరణం పొందితేనే సరిపోయిందా? ఆయన మరలా ఎలాగో తిరిగి లేచాడు, పునరుత్థానుడు ఎలాగయ్యాడు, ఆ పునరుత్థాన అనుభవం కూడా నాకు కావాలి. నేను ఆ పునరుత్థాన అనుభవంలో పాలు పొందాలంటే ఆయన మరణ అనుభవంలో కూడా పాలు పంపులు పొందాలి. క్రీస్తుతో కూడా మనం మరణించాలి. క్రీస్తుతో కూడా మనం సమాధి చేయబడాలి. క్రీస్తుతో కూడా మనం మృతి చెందితేనే కానీ క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడిన అనుభవంలోనికి పాలు పంపుకున్నాం. ఏ విధము చేతనైనను ఎట్లా అయినా కూడా కానీ ఆయన మరణం యొక్క అనుభవాన్ని నేను అనుభవించాలి. ఎందుకంటే ఆయన పునరుత్థాన అనుభవంలో నేను పాలు పంపులు పొందాలి. ఆయన పునరుత్థాన యొక్క ఆ యొక్క గుంపులో నేను కూడా ఒకడినై ఉండాలి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఇంకో మాట అంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, యేసయ్యాకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, 3వ అధ్యాయం. ఓ జీసస్, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గలతీ 3 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన విశ్వాసం వలన జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమికులారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తన అనుభవం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. బ్రతికి ఉండే చెప్తున్నాడు ఈ మాటలు, చచ్చిపోయి చెప్తలేడు, సజీవుడై ఉండే చెప్తున్నాడు. ఇలాగ నాలాగే ఉండి మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. నేను ఎప్పుడో చనిపోయాను అనగా నా యొక్క నా ఇష్టాలు, నా కోరికలు, నా ఆశలు ఇవెప్పుడో నేను చంపేశాను. నాకు కలిగిన ప్రయోజనకరమైన వాటన్నిటిని నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను. అవి ఎప్పుడో నాకు కావాలనుకున్నాను. మరి నేను ఎందుకొరకు నేను జీవిస్తున్నాను? ఎవరికి నేను జీవిస్తున్నాను? నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు నాలో. నేను ఏది చేసినా, ఏది క్రియపడినా, ఏ ప్రయాసపడినా, ఏ లాభం పొందాలనుకున్నా అది సమస్తము క్రీస్తు కొరకే, దేవుని కొరకే. నా జీవితం ఇప్పుడు దేవుని కొరకే. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడో క్రీస్తుతో కూడా మరణించాను. నా జీవితాన్ని నేను చంపేసుకున్నాను, నా ఆశలను నేను చంపేసుకున్నాను, విడిచిపెట్టేశాను.
పెంటతో సమానంగా విడిచిపోయాను. ఏవి నాకు ప్రయోజనకరములో వాటన్నిటిని నేను విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను జీవిస్తుంటే అది క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను, నా కొరకు కాదు. నా కొరకు మరణించాడు ప్రభు, నా కొరకు శ్రమపడ్డాడు ప్రభు, నా కొరకు సిలువపై ఎక్కాడు ప్రభు. ఆ ప్రభు కొరకై నేను ఇప్పుడు జీవిస్తున్నాను. నన్ను రక్షించిన ప్రభు కొరకై నేను ఇప్పుడు జీవిస్తున్నాను. నా కొరకై ప్రాణం ఇచ్చిన, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన నేను ఇప్పుడు జీవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలో అపోస్తలుడైన పౌలు వచ్చాడు. 5వ అధ్యాయంలో కూడా చూడండి ఒక మాట. 5వ అధ్యాయం 24వ వచనంలో, 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మాత్రమే కాదు, క్రీస్తు యేసు సంబంధులందరూ కూడా, నువ్వు నేను మన ఒక్కొక్కరు కూడా క్రీస్తు యేసు సంబంధులమే. ఆయన రక్తము ద్వారా విమోచించబడిన వారమే. ఆయన తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించాడు. మనమందరం క్రీస్తు యేసు సంబంధులమే. క్రీస్తు యేసు సంబంధులందరూ కూడా ఏం చేయాలంట? క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మోషే ఎటువంటి వాడు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. 22వ వచనం, 7:22. అపోస్తల కార్యములు 7:22. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు, చాలు. ఇది మోషే యొక్క దేవుని బిడ్డలారా హిస్టరీ. మనకి నిర్గమకాండంలో పోతే ఇవేవి దొరకవు అక్కడ. ఈ ఏ హిస్టరీలు అక్కడ ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మోషేకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు, పెద్దవాడైనప్పుడు, దేవుని బిడ్డలారా మంచి చెడులు తెలుసుకునే వయసు వచ్చేసింది. ఏది ఉత్తమమో ఏది ఉత్తమం కాదో తెలుసుకోవాల్సిన వయసు వచ్చింది. మోషే సకల విద్యలను అభ్యసించాడు. ఐగుప్తీయుల సకల విద్యలు. ఐగుప్తు ఆ కాలంలో, మోషే ఉన్న కాలంలో చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్నది. అడ్వాన్స్డ్ సివిలైజేషన్. వాళ్ళు మెడికల్గా, ఇంజనీరింగ్గా, టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్నది. వాళ్ళు చనిపోయిన వారిని కెమికల్స్ పోసి భద్రపరుస్తున్నారు. ఆ కాలంలో చనిపోయిన శవానికి కెమికల్స్ పోసేవారు. ఏం కెమికల్స్, ఎట్లా తయారు చేశారు? కొన్ని వేల సంవత్సరాలు ఇప్పటికి ఉన్నాయి కదా, ఇప్పటికి ఉన్నాయి. మమ్మీస్ అని మనం పిలుచుకుంటున్నాం. అది వారు మెడికల్గా అటువంటి కెమికల్స్ను తయారు చేసుకుని అంత సైన్స్ డెవలప్ అయింది కాక వారి యొక్క టెక్నాలజీ. పిరమిడ్స్ కట్టారు ఆ కాలంలోనే, మోషే ఉన్న కాలంలోనే. పిరమిడ్స్ అంటే నథింగ్ బట్ సమాధులు. అవి సమాధులు. ఇప్పుడు తాజ్మహల్ నథింగ్ బట్ ఇట్ సమాధి. అవునా? సమాధి తాజ్మహల్. అలాగే ఆ పిరమిడ్స్ అన్ని కూడా సమాధులే. అంతటి పిరమిడ్స్ని ఎట్లా కట్టారో ఇప్పటికీ ఎవ్వరికి అర్థమై సస్తలేదు, ఎవ్వరి జ్ఞానానికి అందుతలేదు. దాని టెక్నాలజీ ఏంటిది, దాని యొక్క ఇంజనీరింగ్ సిస్టమ్ ఏంటిది, ఎవ్వరికి ఇప్పటికి అర్థమవుతలేదు. అప్పుడు మోషే ఐగుప్తుల యొక్క సకల విద్యలను అభ్యసించాడు. అతడు మాటలయందును కార్యములయందును ప్రావీణ్యుడై ఉన్నాడు. మాటలయందు మంచి స్పీచ్ ఇచ్చేవాడు. పనులు చేయించేలో కూడా అంతటి మంచి ఆ నైపుణ్యాన్ని సంపాదించాడు మోషే. ఇది మోషే యొక్క క్వాలిఫికేషన్స్. ఇటువంటి మోషే పెద్దవాడైనప్పుడు 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ మోషే ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు మోషే ఫరో రాజు యొక్క మనమడు, కుమార్తె యొక్క కుమారుడు.
ఆ ముసలైన ఫరో రాజు చనిపోతే ఇప్పుడు మోషే రాజు కావాలి. మోషేని ఇప్పుడు నెక్స్ట్ రాజు. అందుకే మోషేకు అన్ని విద్యలు నేర్పించాడు. ఫైటింగ్ లో అన్ని విద్యలు మోషే నేర్చుకున్నాడు. ఒక్క దెబ్బ కొడితేనే సైనికుడైన ఐగుప్తుడు చనిపోయాడు, ఒక్కటే దెబ్బ. అలాగూ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఎందుకంటే కాబోయే రాజుకి ఎన్ని కావాలో అన్ని నేర్పించేశాడు. అటువంటి మోషే ఇప్పుడు పెద్దవాడైపోయాడు, 40 ఏళ్ళు వచ్చేసాడు. తాను రాజు కాబోవాల్సిన స్థానానికి వచ్చేసాడు. ఇప్పుడు మోషే ఎదుట 2 ఆప్షన్స్ వచ్చేసాయి. చూడండి, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మనం మరలా 24 వచ్చిన చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అనుభవించుట కంటే యోచించి బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. మోషే దృష్టి ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మోషే ఎదుట మోషే ఒక ఐగుప్తుని చంపేశాడు. ఆ సంగతి ఫరో రాజుకు తెలిసింది. తెలిసి ఫరో రాజు మోషేను పిలిపించి, ఎందుకంటే గౌరవంగా పెంచుకున్నారు. మోషేను ఐగుప్తుని చంపినావు కనుక వెళ్ళిపో, ఫరారా వెళ్ళిపో అని ఏం పోలేదు. మోషే అట్లేం పోలే. ఫరో పిలిపించుకున్నాడు. ఫరో అనుకున్నాడు, వీడు ఇశ్రాయేలుడు అన్న సంగతి ఇంకా తెలియదు అనుకున్నాడు. వీడు ఐగుప్తుని, ఎందుకంటే 4 సంవత్సరాల అప్పటి నుంచి ఫరో ఇట్లా పెరిగిండు. ఫరో అలవాట్లు, పద్ధతులు, రాజరికంలో అన్నింటిలో వచ్చి 40 ఏళ్ళు. ఇప్పుడు పెద్దవాడైపోయినాక ఫరోలో అది రగులుతూనే ఉన్నది. తన తల్లి బోధించిన బోధ బయటకు వస్తున్నది. నేను ఐగుప్తుడను కాను, నేను ఇశ్రాయేలుడను. ఆ ఇశ్రాయేలుల సంగతి అంతా ఫరో మోషే తెలుసుకున్నాడు. వారు ఎవరు, ఏ జనాంగం, ఎందుకొరకు వచ్చారు, ఇక్కడ ఈ దేశంలో ఎందుకున్నారు, ఎవరు వారు, ఏంటిది, వారి యొక్క పరిస్థితి ఏంటిది, ఎవరు వీరి పూర్వీకులు, ఎవరు, ఈ సంగతులన్నీ మోషే తెలుసుకున్నాడు. వారి నిరీక్షణ ఏంటిది, వారి దేవుడు ఎవరు, ఇవన్నీ మోషే తెలుసుకొని పెద్దవాడైపోయాడు. ఐగుప్తు అంటే ఏదో తెలిసిపోయింది, ఇశ్రాయేలు అంటే ఏదో తెలిసిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు ఏమి బహుమానం రాబోతుందో అది తెలుసుకుపోయాడు. ఐగుప్తులకు కలగబోయే బహుమానం ఏంటో ఈ 2 తెలుసుకున్నాడు. ఇప్పుడు ఫరో పిలిపించి మోషేను అడుగుతున్నాడు, మోషే, నువ్వు ఇశ్రాయేలుడు అన్న సంగతి నీకు తెలిసిపోయింది, నువ్వు యూదుడు అన్న సంగతి నీకు తెలిసిపోయింది. అయినా నేను నిన్ను పెంచుకున్నాను, నా కూతురు నిన్ను పెంచుకున్నది, చాలా ముద్దుగా నిన్ను పెంచుకుంది, నీకు అన్ని విద్యలు నేర్పించింది, నా స్థానంలో నేను కూర్చోబెట్టబోయే సమయం వచ్చేసింది ఇప్పుడు నీకు. కానీ నువ్వేమో ఇశ్రాయేలీయుల పక్షంగా నువ్వు మాట్లాడుతున్నావు, వారి పక్షంగా నువ్వు రాజ్యమాడుతున్నావు, వారికి సహాయం చేస్తున్నావు. అయినా కూడా ఇప్పటికి కూడా నీకు ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు ఇశ్రాయేలీయుల పక్షంగా నువ్వు ఉండకూడదు, నువ్వు ఐగుప్తు పక్షంగానే ఉండాలి. నా కుమార్తె యొక్క కుమారుడవు అని పిలుచుకోవాలి. అంతేకాని నేను ఇశ్రాయేలుడను, నేను యోధుడను అన్న భావము నీలో నుండి తీసేయి, దాన్ని తొలగించుకో అని ఫరో మంచిగా నచ్చజెప్పాడు. తల్లి ఎంతో ఏడ్చింది. పెంచుకున్న తల్లి, పేరు పెట్టుకున్న తల్లి, గౌరవంగా పెంచుకున్న తల్లి ఎంతో ఏడ్చి మోషేను అడుగుతున్నది. మోషే ఇవన్నీ తలంచి ఆలోచించాడు. మోషే ఆలోచించి చేసుకున్న డెసిషన్ చూడండి, తాను ఎంచుకుంటున్న మార్గం చూడండి. మోషే అంటున్న మాటలు చూడండి. ఐగుప్తు ధనము కంటే ఆ 11వ అధ్యాయంలో 24వ వచనంలో ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలారా, ఒక దిక్కు ఐగుప్తు యొక్క ధనం ఉన్నది, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం ఉన్నది, ఐగుప్తు యొక్క సింహాసనం ఉన్నది, కాబోయే రాజకుమారుడు సింహాసనం ఉంది, కిరీటం ఉంది, రాజభోగాలు ఉన్నాయి. ఈ ఐగుప్తు ధనము కావాలా? ఆ యొక్క ప్రజలు కష్టాలు పడుతున్న ఇశ్రాయేలు ప్రజలు నిందలు పడుతున్నారు, బానిస పని చేస్తున్నారు, కఠినమైన దాసత్వంలో ఉన్నారు, తిననీకి తిండి కూడా దొరకనటువంటి హీన స్థితిలో ఉన్నారు, సరిగా బట్టలు లేవు. మోషే ఆలోచిస్తున్నాడు, ఈ ధనాన్ని వదిలిపెట్టుకోవాలా? ఈ ధనాన్ని నేను కోరుకోవాలా? ఐగుప్తు ధనము గొప్పగా ఉన్నది. ఐగుప్తు దేశం అప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన దేశం. మోషే కూడా మంచి తెలివిమంతుడు, విద్యావంతుడు, కాబోయే రాజు. ఐగుప్తు ధనమును ఇక్కడ దేవుని ప్రజలు ఉన్నారు, పేద స్థితిలో ఉన్నారు, దరిద్ర స్థితిలో ఉన్నారు. కానీ వారికి కలగబోయే బహుమానాన్ని చూస్తున్నాడు. ఈ దేవుని ప్రజలకు దేవుడు ఇవ్వబోయే బహుమానాన్ని చూస్తున్నాడు. ఐగుప్తులో ఉంటే కలిగే బహుమానం సింహాసనాన్ని కూడా చూస్తున్నాడు. దేవుని ప్రజలని చెప్పుకుంటే, ఇశ్రాయేలు ప్రజలే నా ప్రజలని చెప్పుకుంటే మోషే వెలగొట్టబడతాడు. ఐగుప్తు ఇంటిలో నుంచి, ఫరో ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టబడి వారితో కలిసి ఉండాలి, కూలి పని చేసుకోవాలి, దాస్యత్వంలో ఉండాలి. ఏది కోరుకోవాలి అంటున్నాడు. ఇంకా క్రిందికి చదవమని. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు యొక్క రాజుగా, ఐగుప్తు యొక్క ఫరో రాజు యొక్క మనుమనిగా అనిపించుకుంటే అది భోగము, ఐశ్వర్యము, ఘనత, ప్రభావము. ఐగుప్తు యొక్క భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. క్రైస్తవులుగా జీవించుటకు అంటే కలిగే నింద, అవమానాలు మేలు. లోకస్తులం అనిపించుకుంట కంటే, లోకులతో పాటు మనము సంతోషానందాలు అనుభవిస్తే కంటే దేవుని ప్రజలమని చెప్పుకుంటే కలిగే అవమానమే మేలు, నిందలే మేలు, కష్టాలే మేలు. మోషే నిర్ణయించుకుంటున్నాడు. ఇప్పుడు మోషే ఎదుట ఈ రెండు ఉన్నాయి, తనకు కావలసిన ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవునితో ఉంటే కలిగే మేలులున్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయోజనాలను వదిలిపెట్టుకుంటే దేవుని ప్రజలతో పాటు కష్టాలు పొందాలి. ఆ కష్టాల వెనుక దాగి ఉన్న మహిమను కూడా చూస్తున్నాడు. దేవుని ప్రజలతో ఎప్పుడు కష్టపడవచ్చు నేను, కానీ ఆ కష్టపడుతున్న ప్రజలు ఏ ప్రతిఫలం పొందుతారో అది కూడా చూస్తున్నాడు. ఇక్కడ ఐగుప్తులో నేను రాజు యొక్క మనవని అనిపించుకుంటే రాజభోగాలు అనుభవిస్తున్నాను, సుఖము, సంతోషం, ఐశ్వర్యం, ఘనత. కానీ దాని తరువాత, రాజభోగము తరువాత, నేను చనిపోయిన తరువాత నా పరిస్థితి ఏంటిది అది కూడా తెలుసుకున్నాడు. దాని రెండింటిని బట్టి మోషకు డిసైడ్ చేసుకున్నాడు. అల్పకాలము, ఐగుప్తు యొక్క ధనము అల్పకాలము, అల్పకాలము కూడా అది పాపభోగము. దేవుని పిల్లరా, లోక ఆశలు, లోక ప్రేమలు, లోకపు యొక్క ఐశ్వర్యము, లోకపు యొక్క ఘనతలు అల్పం, అల్పం, అల్పకాలమే. ఈ కొద్ది కాలపు అల్పకాలపు భోగముల కంటే దేవుని ప్రజలతో ఈ కొద్ది కాలం సుఖం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఈ కొద్ది కాలం కష్టాలు అనుభవించడం మేలు. కూలి పని చేసుకోవటం మేలు, వాళ్ళతో పాటు ఆ ఇటుకలు మోయితే మేలు. ఎందుకొరకమ్మా? చదువు, ఇంకా కిందికి చదువు. మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించి మోషే పారిపోలేదు. నిర్గమకాండములో ఉన్నట్లుగా మోషే ఐగుప్తును విడిచి పారిపోయాను అని ఉంటుంది. అక్కడ ఈ డీటెయిల్స్ అన్ని రాయలేదు.
మోషే యోచించుకొని డిసైడ్ చేసుకున్నాడు, బాగా ఆలోచించాడు. ఏది ముఖ్యమో, ఏది ప్రయోజనకరమో, లోకస్తుల వలె అన్యుల వలె జీవిస్తే కలిగే ఈ యొక్క లగ్జరీస్ ఇవన్నీ అల్పకాలం, కొద్ది కాలమే. ఇది పాపభోగాలు. దేవుని ప్రజలతో నేను శ్రమలు నిందలు అనుభవించుట మేలు అని ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ తీసుకున్నాడు మోషే. అప్పుడు ఒక తీర్మానానికి వచ్చాడు. తన మార్గాన్ని అప్పుడు ఎంచుకుంటున్నాడు. యోచించుకొని చదువు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. దేవుని ప్రియబిడ్డలారా, రెండింటి గురించి ఆలోచించుకున్నాడు. ఐగుప్తు యొక్క సుఖ సౌఖ్యాలను ఆలోచించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో కష్టాలు నష్టాలు ఆలోచించుకున్నాడు. ఈ ఐగుప్తు అల్పకాలము. ఇశ్రాయేలు ప్రజల యొక్క పొందుకోబోయే బహుమానం, వీరు కలగబోయే బహుమానం, ఆ కానానులోనికి దేవుడు వీరిని నడిపించబోతున్నాడు. అనగా పరమ కానానును మోషే దృష్టించాడు. అనగా పరలోక రాజ్యాన్ని మోషే దృష్టించాడు. ఇశ్రాయేలు ప్రజలుగా జీవించిన వారందరూ కానానులో ప్రవేశిస్తారు. అనగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఐగుప్తులుగా జీవించిన వారు, లోకస్తులుగా జీవించిన వారు, లోక భోగములు అనుభవించిన వారు, అల్పకాలమైన ఈ లోక భోగములు అనుభవించిన వారు నరక శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. వారు కలువబో బహుమానమందు మోషే దృష్టి పెట్టాడు. ఇప్పటి పరిస్థితిని గురించి మోషే ఆలోచిస్తలేదు. ఈ దినము గురించి మోషకు చింత లేదు. ఈ బ్రతుకు గురించి మోషే ఆలోచిస్తలేడు. ఇంతకాలం బ్రతుకుల గురించి, ఇంతకాలంలో సుఖ సంతోషాల గురించిన ఆలోచన కాదు మోషేది. ఈ బ్రతుకులో కష్టాలు కలిగిన, నష్టాలు కలిగిన దేవుని బిడ్డలారి సుఖాలను వదిలివేసుకుంటున్నాడు. పెంటతో సమానంగా వదిలివేసుకుంటున్నాడు, తీసివేసుకుంటున్నాడు. కలువబోయే బహుమానమందు దృష్టి ఉంచి, దేవుని రాజ్యంలో పొందుకోబోయే స్థానంపై దృష్టి ఉంచి, అల్పకాలం, కొద్ది కాలం. మోషేకు 40 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకొద్ది కాలం ఉంటాడేమో. ఆ కొద్ది కాలంలో నేను అనుభవించే సుఖభోగాలన్నీ నన్ను పరలోక రాజ్యం చేర్చుతాయా? చేర్చలేదు. ఈ కొద్ది కాలం నేను దేవుని ప్రజలతో క్రైస్తవులుగా జీవిస్తే నాకు కలుగబోయే ఈ శ్రమలు కొద్ది కాలమే, ఈ సుఖభోగాలు కూడా కొద్ది కాలం. ఈ శ్రమలు కొద్ది కాలం అయిన తర్వాత నీకు కలగబోయే బహుమానం పరలోక రాజ్యం. ఈ కొద్ది కాలం ఈ యొక్క సుఖభోగాలు అనుభవిస్తే కలగబోయేది నరకం. మోషే యోచించి ఆలోచించి డెసిషన్ తీసుకున్నాడు. దేవుని బిడ్డ, అప్పుడు మోషే తన డెసిషన్ చెప్తున్నాడు. చూడండి, చదువు 27వ వచనం. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజ్యాగ్రహమునకు భయపడక రాజు ఉగ్రుడైపోయాడు ఈ డెసిషన్ చెప్తే. కానీ మోషేలో స్థిర బుద్ధి, ఒక మంచి డెసిషన్తో ఉన్న మోషే రెండు ఆలోచించుకున్నాడు, డెసిషన్ తీసుకున్నాడు. స్థిర బుద్ధి, చంచల బుద్ధి కాదు. ఈ రోజు డెసిషన్ తీసుకుని రేపు మారిపోయే బుద్ధి కాదు ఇది. దేవుని బిడ్డారా, అయ్యో ఇంతటి యొక్క సౌఖ్యాన్ని వదులుకొని పోతావా అని రాజు నచ్చజెప్పాడు. తర్వాత బెదిరించాడు కూడా, చంపి పారేస్తున్నాడు, నరికి పారేస్తున్నాడు. దేనికి మోషే భయపడక స్థిర బుద్ధి కలవాడు. ఆ ప్రజలతోనే జీవించుటకు నేను ఇష్టపడుతున్నాను. ఆ ప్రజలలాగా నేను ఉండాలనుకుంటున్నాను. మరి కష్టాలలో నేను కూడా కష్టపడాలనుకుంటున్నాను. ఐగుప్తుడని అనిపించుకో, ఐగుప్తుడని కాదు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం, అది కూడా వదిలివేసుకుంటున్నాడు.
దాన్ని కూడా త్రోసివేసుకుంటున్నాడు. సింహాసనాన్ని కాదనుకున్నాడు, రాజభోగాలను కాదనుకున్నాడు, రాజు పదవిని కాదనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ పొందాలని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతుంది అంటాడు అపోస్తలుడు. క్రీస్తు నిమిత్తము పొందవలసిన శ్రమలు ఎటువంటివో రుచి చూడాలంట, రుచి చూడాలి. ఆయన మరణమును రుచి చూడాలి, శ్రమలో రుచి చూడాలి. క్రైస్తవునిగా జీవించేటప్పుడు కలిగే నిందలోమానాలను మనం రుచి చూడాలి. అప్పుడే క్రీస్తుతో పాటు పునరుత్థాన అనుభవాన్ని పొందబడ్డాడు. మోషే అంటున్నాడు, స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడచిపోయేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కలుగబోయే బహుమానం అందు దృష్టి ఉంచి, పొందబోయే బహుమానంపై దృష్టి ఉంచి, అపోస్తలుడైన పౌలు కూడా తాను పొందబోయే బహుమానంపై దృష్టి ఉంచాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. క్రైస్తవుడిగా జీవించినందుకు కలిగే శ్రమలు దేవుడిలారా ఈ తాత్కాలిక శ్రమలే. అవి మన మహిమకు బాటలు,